సీనియర్ నాయకులకు రేవంత్ రెడ్డి చెక్ పెడుతుండు. ఎందుకు ఈయనతోటి వచ్చిన తలనొప్పి అని చాలా మంది సీనియర్ నాయకులు డల్ అయినరు అనేది వినిపిస్తాం. అందరినీ అన్ని రకాలుగా సమానంగా చూడలేదు. కొంతమంది అందరం ఎక్కిస్తుంటారు, కొంతమందిని అధపాతాంగులు. అంటే ఇప్పుడు రాజకీయ అవసరాలను బట్టి కొంతమందిని తొక్కాల్సి వస్తుందంటే ఆ లెక్క ప్రకారం వస్తే మీరు కూడా తొక్కబడిన జాబితాలోకి పోతారేమో. మీరు రాజకీయాల్లో వారి వారి ఆలోచన విధానాన్ని బట్టి, వారి అవసరాలను బట్టి మాత్రమే వారి యొక్క సేవలను వినియోగించుకుంటారు. ఓటర్ కూడా ఎలక్షన్ వచ్చిందంటే ఓటుకు డబ్బులు తీసుకోవడం అనేది ఒక హక్కుగా భావిస్తారు. మీ ఎంటైర్ లైఫ్ లో మీరు ఎప్పుడు కూడా ఒక ఓటు కోసం అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదా అన్న? నాకు మనస్సాక్షిగా చెప్తున్నా, మీకు ఒక మినిస్టర్ అయ్యే క్యాపబిలిటీ ఉన్నది, మీకు ఆ నాలెడ్జ్ ఉన్నది, మీరు ఒక విద్యావేత్త, ఇంత చదువుకున్న వ్యక్తి. మీలాంటి వ్యక్తులకు నిజంగా మినిస్టర్ అయ్యే క్యాపబుల్ ఉన్నా మినిస్ట్రీ ఇవ్వకపోయినా ఒక ఎమ్మెల్సీ అయినా ఎందుకు రాలేదని ఎందుకు దక్క అంటే మీరేమైనా అడగలేదా లేకపోతే వాళ్ళు ఇయ్యలేదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా పగ్గాలు చేపట్టకుంటే తెలంగాణ ప్రజల్లో ఒక నమ్మకం వచ్చేది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది అనే దాన్ని మీరు అంగీకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి వల్ల నిజంగా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారా అన్న? అప్పుడున్న కాంగ్రెస్ కు ఇప్పుడున్న కాంగ్రెస్ కు చాలా తేడా ఉన్నది కాదన్నా. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ మొత్తం రియల్ ఎస్టేట్ మీదనే పడ్డది, భూముల మీదనే పడ్డది అనేది వాస్తవం కాదా అన్న? నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. ప్రస్తుతం మనతోటి ముఖాముఖిలో కేకే మహేందర్ గారు ఉన్నారు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బాగున్నా. అసలు ఏంటన్నా కొంచెం ఏమన్నా డల్ అయినరా కాంగ్రెస్ పార్టీలో మీరు? ఇప్పుడు నేను డల్ ఎప్పుడు ఒకటే మాదిరి ఉంటాను. ఎప్పుడు ఒకటే మాదిరి కాంగ్రెస్ పార్టీలో కానీ రాజకీయాల్లో కానీ నీ జీవితంలో కానీ ఒకే మాదిరి ఉంటుంది. ఏమో కొంచెం కేకే మహేందర్ అన్న ఇప్పుడు కొంచెం డల్ అయిండేమో, సీనియర్ నాయకులకు రేవంత్ రెడ్డి చెక్ పెడుతుండు, ఎందుకు ఈయనతోటి వచ్చిన తలనొప్పి అని చాలా మంది సీనియర్ నాయకులు డల్ అయినరు అనేది వినిపిస్తాం. ఆలోచన విధానం ఒకటి ఉంటుంది. ఎందుకంటే మనుషులు తమ తమ పరిధులను బట్టి వాళ్ళు ఆలోచిస్తుంటారు. రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి, ప్రతివ్యూహాలు ఉంటాయి. తమకు నచ్చిన విధంగా తమకు అనుకూలంగా మార్చుకునే నాయకులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి అంటే గిట్టిన వారు కొంతమంది ఆ రకంగా ప్రచారం చేసి ఉండదు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ముఖ్యమంత్రిగా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. పార్టీని పటిష్టంగా పునాదులు వేసే బాధ్యత కూడా వారిపోయినాం. పార్టీని ముందుకు తీసుకెళ్లడం అంటే ఖచ్చితంగా సీనియర్ నాయకులను కాపాడుకోవాలి కన్నా ఆ లెక్క ప్రకారం అయితే అందులో భాగంగానే నేను వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వారి యొక్క వ్యూహాలు రచించుకుంటారు. ఇప్పుడు అందులో భాగంగా కొంతమందికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కాదని నేను అంటున్నాను. అంత మాత్రాన పడని వాళ్ళందరూ కూడా దాన్ని అనుకుంటే అది సీనియర్లందరినీ చెక్ పెట్టడానికి, కొంతమంది సీనియర్లను అందరం ఎక్కించడానికి, ఇంకొంతమందిని వాళ్ళను అంతం చేయడానికి రాజకీయంగాని ఒక ఆలోచన రేకెత్తించే విధంగా కొంతమంది చేస్తుంటారు. వాస్తవం ఏం లేదంటారా? అది ప్రతిపక్షంలో ఉండొచ్చు, స్వపక్షంలో ఉండొచ్చు. వాస్తవం ఏం లేదంటారా అన్న ఇందులో? వాస్తవంగా ఇప్పుడు వాస్తవాలు అనేటి మనిషి యొక్క మనసులోకి వెళ్ళి మనం చూసాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆలోచన విధానం మనకు తెలియదు. కాకపోతే మీరు అనేది జనరల్ అనుకుంటే ఏంటంటే జీవన్ రెడ్డి గారి ఉద్దేశం నుంచి మీరు మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డి గారి గురించి సరే, జీవన్ రెడ్డి గారికి ఉన్న పరిస్థితులు ఏంది, వారి యొక్క ఆలోచన విధానం ఏందనేది అది పెద్దలు అధిష్టానం చూసుకుంటుంది. జీవన్ రెడ్డి గారు చాలా అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. వారి అనుభవం ముందు మేమంతా కూడా ఎందుకు పనికిరాను వాళ్ళు వాస్తవం పనికి. సరే, వాడికి ఉన్న పరిస్థితులు అక్కడ ఏముంది ఏందనేది తప్పకుండా అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని ఆసరాగా పెట్టుకొని కొంతమంది, సరే రాజకీయ పార్టీ అన్నప్పుడు తప్పకుండా కొంతమందికి అన్యాయం అందరినీ అన్ని రకాలుగా సమానంగా చూడలేదు. ఉన్న అవకాశాలను బట్టి, అవసరాలను బట్టి సామాజిక సమీకరణలు ఉంటాయి, రాజకీయ అవసరాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని బట్టి వారికి కొంతమంది అందరం ఎక్కిస్తుంటారు, కొంతమందిని అధపాతానికి తొక్కుతుంటారు. ఇప్పుడు అధపాతాళానికి తొక్కుతున్నారని ఒప్పుకుంటున్నారా? అవసరం అధపాతాళానికి తొక్కుతున్నారని ఒప్పుకుంటున్నారా? రాజకీయ అవసరాలను బట్టి తప్పకుండా కొంతమంది దొక్కాల్సి వస్తుంది. ఇవాళ జీవన్ రెడ్డి గారి విషయంలో ఆ విషయం ఉండదు. అంటే ఇప్పుడు రాజకీయ అవసరాలను బట్టి కొంతమందిని తొక్కాల్సి వస్తుంది అంటే ఆ లెక్క ప్రకారం వస్తే మీరు కూడా తొక్కబడిన జాబితాలోకి పోతారేమో. మేబీ నేను ఎప్పుడు అట్లా అనుకోను. ఎందుకంటే మీరు అనుకోరు కానీ ఇప్పుడు మీకున్న క్యాపబిలిటీకి మీరున్న పొజిషన్ కి ఎక్కడ కూడా పొందన లేదు కదా అన్న. నేను ఏమంటున్నానంటే రాజకీయ అవసరాలను బట్టి వారి యొక్క వ్యూహాలను పైకి తీసుకొస్తుంటారు రాజకీయ పార్టీ.
ఎవరి అవసరం ఎప్పుడు, ఇలా జీవన్ రెడ్డి గారి అవసరం ఎప్పుడు ఉపయోగపడుతుంది, పలాని వాళ్ళది ఎప్పుడు ఉపయోగపడుతుంది, కేకే మహేందర్ రెడ్డి ఎప్పుడు ఉపయోగపడుతుంది, వారిని ఎప్పుడు మనం ఏ అవసరానికి ఏ సిచ్యువేషన్లో మనం వారి యొక్క సేవలను ఉపయోగించుకోవాలనేది ఆ పార్టీ బేరీజ్ వేసుకుంటుంది. వాస్తవానికి మీరు చెప్పిన ప్రకారం కూడా జరుగుతుంది. అంటే సమయం సందర్భాన్ని బట్టి వారి యొక్క సేవలను వినియోగించుకుంటారు. కానీ మరీ సీనియర్ నాయకుల సేవల కంటే కూడా మిమ్మల్ని కాదని మీ తర్వాత మీరు చూస్తుండగా మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళ సేవలు ఇప్పుడు పార్టీకి అవసరం పడ్డాయి అంటావా అన్న? మిమ్మల్ని కాదని చెప్పేసి. అంటే నేను ఒకటే మాట అంటున్నాను సుమంత్ గారు, రాజకీయాల్లో వారి వారి ఆలోచన విధానాన్ని బట్టి వారి అవసరాలను బట్టి మాత్రమే వారి యొక్క సేవలను వినియోగించుకుంటారు. మా సేవలు ఎక్కడ అవసరం అవుతాయి, ఇప్పుడు ఇవాళ మీరు చూస్తున్న రాజకీయ ఏదైతే ముఖ చిత్రం పైన చాలామందికి ఏంటంటే డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు మా దగ్గర లేవు ఇవాళ, వాస్తవం చెప్పాలంటే డబ్బులు మా దగ్గర లేవు ఇవాళ. మాకు ఆశయం ఉన్నది, ఆ ఆశయాన్ని ప్రజలు కూడా అంగీకరిస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజలకు ఆశలు ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు కావాలని అంటే ఒక సీట్ ప్రజలకు ఆశ అంటే ఉంది. కాదన్నా, అంటే మీరు అంటున్న లెక్క ప్రకారం డబ్బులు కావాలంటే ఇప్పుడు సీట్లు కొనుక్కునే పరిస్థితి ఉందంటారా? సీట్లు కొనుక్కున్నారని నేను అనలేను. ఓటర్ కూడా ఇప్పుడు ఏమైందంటే చూసినట్టయితే ఓటర్ కూడా సరే, ఒకసారి టు సే అందరినీ నేను అన్ని రకాలుగా మాట్లాడట్లే, నాకున్న చిన్న అనుభవంలో నేను ఏం చెప్తున్నానంటే, ఓటర్ కూడా ఎలక్షన్ వచ్చిందంటే ఓటుకు డబ్బులు తీసుకోవడం అనేది ఒక హక్కుగా భావిస్తాం. సరే సామాన్య ఓటర్ అనుకున్నా కానీ విజ్ఞానవంతులు కూడా అదే పని చేస్తుంది. వాళ్ళ విద్యాధికులు విజ్ఞానవంతులు అని చెప్పుకుంటున్న పెద్ద మనుషులు కూడా చాలామంది, నేను మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లో చూసినప్పుడు కూడా మాకెంత ఇస్తారు, మాకేంటి అని ఓటును అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. చాలాసార్లు మనం చూస్తుంటాం. పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినప్పుడు స్వయంగా నా ఎలక్షన్లప్పుడు నేను చూసిన 2009లో నా పైన కేటీఆర్ గారు పోటీ చేశారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టిన దాని లోపలనే ఎలక్షన్లు మామూలు జనరల్ పోలింగ్ అయిన తర్వాత కూడా 1 month వరకు పోస్టల్ బ్యాలెట్లు వచ్చే ప్రక్రియ ఉండేది. అప్పుడు కేటీఆర్ గారు చాలామంది, ఇక పేర్లు ఎందుకు కానీ చాలామంది దగ్గర నాకు పేర్లతో సహా తెలుసు, చాలామందికి ఎంతెంత ఇచ్చినది కూడా తెలుసు. కానీ చాలామంది దగ్గరికి వెళ్ళి విద్యావంతులు, వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఎవరు వేస్తారు, విద్యావంతులు వేస్తారు. వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కొని వేసుకున్న పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆయన గెలిచింది 171 కదా, అందులో అది కూడా అదొక రోల్ ప్లే చేసింది. అంటే ఇప్పుడు నేను అడుగుతాను, అంటే మీ ఎంటైర్ లైఫ్ లో మీరు ఎప్పుడు కూడా ఒక ఓటు కోసం అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదా అన్న? ఓటు కొనడానికి కోసం ఓటు కొనడానికి నా జీవితంలో ఇంతవరకు పెట్టలే, ఒక్క రూపాయి కూడా పెట్టను కూడా, ఒక్క రూపాయి కూడా పెట్టను కూడా. నమ్మొచ్చా? నమ్మండి, నమ్మకుండా నా మనస్సాక్షికి తెలిసి ఉండాలి తప్ప ఆ. ఒకరి నమ్మకాల పైన నాకు ఉండదు. ఎందుకంటే నేను నా జీవితంలో మొత్తం నేను ఆత్మ పరిశీలన చేసుకొని బతకాలని అనుకుంటున్నాను. ఆత్మ వంచన చేసుకొని బతుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను ఆత్మవంచన చేసుకోవాలనుకుంటే అనేక పర్యాయాలు నా దగ్గర చాలామంది చాలా రకాలు వచ్చిండ్రు, కానీ దాని గురించి నేను ఆఫర్లు ఆలోచించాను. ఇచ్చిరా అన్న మీకు? చాలా మంది చాలా దగ్గర ఇస్తుంటారు కదా, సహజంగా బీఆర్ఎస్ లోకి రమ్మని ఎప్పుడన్నా ఇచ్చిరా? ఇస్తుంటారు. అవన్నీ సహజంగా దాని గురించి మనం మాట్లాడుకోవడం, వాళ్ళు రాకొచ్చామని చెప్పి నేను గొప్పగా చెప్పుకోవడం, వాళ్ళని అంటే గొప్పగానే కాదు కానీ ఇప్పుడు జనాలకు కూడా తెలియాలి కదా అన్న, రాజకీయ వాస్తవాలు తెలియాలి కదా. రాజకీయ ప్రక్రియలో భాగాలు అవన్నీ. ఆ రాజకీయ ప్రక్రియల్లో భాగాలైనప్పుడు వాళ్ళందరూ వాళ్ళ యొక్క అంటే అవసరాలు ఇప్పుడు కేవలం ఆత్మవంచన చేసుకోవడం ఇష్టం లేకనే వేరే పార్టీల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ కానీ ఇంకా పార్టీ కానీ ఆఫర్ వచ్చినా పోలేదంటారు, అంతేనా? సహజంగా నేను ఒక పార్టీకి కట్టుబడి ఉన్నా, నేను ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నా. సరే ఆ పార్టీలో ఒడిదొడుకులు, అందలం ఎక్కించడము, అందలం ఎక్కించకపోవడం అనేది వారి వారి యొక్క పరిస్థితులను బట్టి, వారి యొక్క అవసరాలను బట్టి ఆ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. అవన్నీ సరే, అంత ఉంటాయి అన్న. మాత్రాన- ఇప్పుడు అంత కొంత మాత్రాన కొంత సరే, కొంత నిరుత్సాహం అనేది ఇప్పుడు నాకు నేనేమంటాను, ఉండొచ్చు. కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి, కొంచెం ఒకసారి పైకి ఎక్కుతారు, ఒకసారి కిందికి దిగుతారు. కానీ మొత్తానికి మరి ఇప్పుడు నేను ఓపెన్గా నా మనస్సాక్షిగా చెప్తున్నా, మీకు ఒక మినిస్టర్ అయ్యే క్యాపబిలిటీ ఉన్నది, మీకు ఆ నాలెడ్జ్ ఉన్నది, మీరు ఒక విద్యావేత్త, ఇంత చదువుకున్న వ్యక్తి. మీలాంటి వ్యక్తులకు నిజంగా మినిస్టర్ అయ్యే క్యాపబుల్ ఉన్న మినిస్ట్రీ ఇవ్వకపోయినా ఒక ఎమ్మెల్సీ అయినా ఎందుకు రాలేదని, ఎందుకు దక్క, అంటే మీరేమైనా అడగలేదా లేకపోతే వాళ్ళు ఇయ్యలేదా? ఇప్పుడు నేను ఏమంటున్నా సుమతి గారు, ఉమ్. నా యొక్క కెపాసిటీ ఏంది, ఉమ్. నా పనితనం ఏందనేది అధిష్టానం కానీ అమాత్యులు కానీ దాన్ని వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి. అడిగితే ఇచ్చేది పదవి కాదు, మా యొక్క ప్రతిభను చూసో మా కష్టాన్ని చూసి ఇచ్చేదే పదవి అవుతుంది. కానీ అడిగితే పోయి ఎంబడిపడి ఇంటి ముంగటి నిలబడి ఇంకా అన్ని రకాలుగా బతిమలాడి బామాడి పోస్ట్ తీసుకునేది అది పోస్ట్ కాదు, అది ఒక విలువలేని పోస్ట్ అనేది నా ఉద్దేశం. అది అధిష్టానం గుర్తించినప్పుడు, మా అవసరాన్ని గుర్తించినప్పుడు అధిష్టానం ఇస్తే మా శ్రమకు తగ్గ ఫలితం ఉందని చెప్పి మేము కూడా ఆనందిస్తాం. కానీ మాకు అయాచితంగా వచ్చే పదవులు కానీ వాటి గురించి కానీ మేము ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎట్లా దక్కిందంటావన్న? అంటే ఇప్పుడు మీకంటే అనుభవంలో తక్కువ, మీకంటే వయసులో తక్కువ, మీకంటే పార్టీలో సీనియారిటీ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఎమ్మెల్సీ దక్కింది వాస్తవానికి.
ఎట్లా బేరుజు వేసుకుని ఎట్లా చూసుకున్నా కూడా. మరి మీకెందుకు దక్కలేదంటారు? అంటే వీళ్ళు ఎక్కువ అడిగిండ్రా? లేకపోతే వీళ్ళ మీదనే హైకమాండ్ కానీ ప్రభుత్వానికి ప్రేమ ఎక్కువ ఉన్నదా? ఎవరికి ఇచ్చిండ్రు ఎవరికి అనే దాంట్లోకి నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరికి ఎట్లా వచ్చిందో నాకు అనవసరం వచ్చింది, నాకు రాలేదనేది వాస్తవం. కాబట్టి అంత మాత్రం ఎదుటోడికి వచ్చిందని చెప్పి వాళ్ళ మీద మనం విద్వేషాన్ని పెంచుకోవడము, వాళ్ళు నాకంటే అనర్హులని చెప్పడము అది సంస్కారం కాదు, పద్ధతి కూడా కాదు అది. ఎందుకంటే వాళ్ళకున్న పార్టీకి ఉన్న అంచనాల మేర, వారికి ఉన్న అవసరాల మేర, వారికి ఏ రకంగా వాళ్ళ సేవలు నచ్చినాయి అనేది, ఏ రకంగా వాళ్ళు ఉపయోగపడతారు భవిష్యత్తులో పార్టీకి అనేది కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో వాళ్ళు అవి ఇచ్చినవి. అయితే మీరు నేను ఏదైనా అడిగితే నాకు వాస్తవమే చెప్తారనే నమ్మకం అయితే మీ మీద ఉన్నదన్న. అంటే నిజంగా చెప్పండి, సీనియర్ నాయకులను పక్కకు పంపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తలేరంటారా? నిజం చెప్పండి అన్న. అంటే ఒకటి వాస్తవం ఏంటంటే నేను చెప్పేది, అది రేవంత్ రెడ్డి గారా, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని కాదు. డెఫినెట్గా పార్టీలో ఒక పార్టీ ఎదుగుతున్నప్పుడు కొత్త రక్తం వస్తుంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశగా కొంత మన వయసు ఉండొచ్చు, మనకు ఉండే కొన్ని సిద్ధాంతాలు ఉండొచ్చు. ఈ నడుస్తున్న రాజకీయ చరిత్రలో ఆ రాజకీయ చరిత్రను నడుస్తున్న యుగంలో మేము దాంతో సరితూగకపోవచ్చు. మీరే సరితూగురా అన్న. మేము సరితూగకపోవచ్చు, ఎందుకంటే ఇలా నడుస్తున్న రాజకీయ చరిత్ర వేరు. మా సిద్ధాంతాలతో కానీ, మా ఆశయాలతో కానీ, మా వాటితో కానీ కొన్ని మేము ఇవ్వడకపోవచ్చు, కొన్ని విషయాలు అయితే చాలా మంది అంటుంది కొన్ని ఏంటంటే, ఇవ్వడకపోవచ్చు. ఉన్న పలంగా సీనియర్ నాయకులను కాదని, అంటే ఒక యంగ్ పీపుల్, అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వచ్చిండ్రో ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ చేతిలో పెట్టినందుకే కాంగ్రెస్ డ్యామేజ్ అయింది, ఎట్ ది సేమ్ టైం తెలంగాణ డ్యామేజ్ అయింది. అనుభవం ముఖ్యం ఇటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీకి అని చాలా మంది అంటారు. ఈవెన్ ప్రజలు కూడా అదే అంటారు అన్న. నేను ఏమంటున్నానమ్మా అంటే, రేవంత్ రెడ్డి గారు లేకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. వాళ్ళ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను సూటిగా చెప్తాను, రేవంత్ రెడ్డి గారి ఇట్లా పిసిసి పగ్గాలు చేపట్టకుంటే వారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కంటే బదులు ఇంకెవరికి ఇచ్చినా కూడా మీరు అధికారంలోకి రాకపోతే 10 సార్లు కాదు, ఇంకా 100 సార్లు అనేది నేను చెప్తాను. ఇప్పటికి 10 సార్లు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇంకా 100 సార్లు అని నేను చెప్తాను. నేను వేరే వాళ్ళకి కించపరిచే ఉద్దేశం నాకు కాదు. ఇలా వేరే వాళ్ళకు వాళ్ళ యొక్క ప్రతిభ గురించి కానీ, వారి యొక్క పోరాట పటిమ గురించి కానీ నేను వాళ్ళని కించపరుస్తానని వాళ్ళని నేను అవమానపరుస్తాను. ఎవరికి ఉండే టాక్టిక్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే శక్తియుక్తులు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా పగ్గాలు చేపట్టకుంటే తెలంగాణ ప్రజల్లో ఒక నమ్మకం వచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి గారు తన శక్తియుక్తులను ఉపయోగించి ప్రజల్లో భావోద్వేగాలను సృష్టించి ఇవాళ ప్రజలకు అండగా, అరే నేనున్నా, కేసీఆర్ లాంటి టక్కుటమారా గజకర్ణ గోకర్ణ మాటలు చెప్పే పార్టీని పడగొట్టడానికి నేను మీకు అండగా ఉన్నా, మీరు బయటికి రండి, మీరు భయభ్రాంతులకు గురికాకండి, ఆ నియంతృత్వ నిరంకుశ అరాచక అక్రమ పరిపాలనను అంతమొందిస్తామని చెప్పి ఆయన ప్రజలకు అండగా ఉండి ఒక భరోసా ఇచ్చింది. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలందరూ వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంత మాత్రాన నేను వేరే వాళ్ళు ఉంటే రాదని దాని గురించి నాకు అనవసరం. నేను కరాఖండిగా చెప్తా, ఎక్కడైనా చెప్తా, ఎన్నిసార్లు అడిగినా చెప్తాను. అయితే ఒక విషయం అడుగుతాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది అనే దాన్ని మీరు అంగీకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి వల్ల నిజంగా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారా అన్న? ఈ విషయం కూడా మీరు వాస్తవాలను చెప్పాలి. గత ప్రభుత్వం కంటే, గత 10 సంవత్సరాల దుష్ట దురహంకార నియంతృత్వ నికృష్ట పరిపాలన కంటే కూడా తెలంగాణ ప్రజలు ఇవాళ సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నారు. ఇవాళ అనేకమైన ఇబ్బందుల్లో, అనేక ఆర్థిక అస్తవ్యవస్థలలో వచ్చి 8.5 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ నిజంగా 8.5 lakh crores అయిందా ఆన్ రికార్డు కదా, ఎవరు చెప్పలేదు కదా, రికార్డు చూపిస్తుంది కదా. 8.5 లక్షల కోట్లకు ఇంచుమించు నెలకు 6,600 పైసలు కోట్లు మనం మిత్తి కడుతున్నామని ఆన్ రికార్డు కదా అది. ఇవాళ ఆ రికార్డే చెప్తుంది కదా. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసినా మేము చేసిన అప్పుకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. వాళ్ళు కలెక్టరేట్లు కట్టినామని చెప్పేసి కట్టారు, ఫ్లైఓవర్లు కట్టినామని, రోడ్లు వేసినామని, హైదరాబాద్ డెవలప్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కూలబెట్టిండ్రు. 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కూలబెట్టిండ్రు.
ఇంకా తక్కిన అభివృద్ధి ఎక్కడో చెప్పండి. కులబెట్టిరన్న అది కట్టడం కాదా? కట్టడం కాదు, ఎక్కడ దాని ద్వారా ఇవాళ అది లేకున్నా కానీ కాళేశ్వరం పంటలు పండుతూనే ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళే కాళేశ్వరం ఆఖరికి నీళ్ళు పనికొస్తున్నాయి అని అంటున్నారు. ఎవరు చెప్తాను? మీలాంటి వాళ్ళు దాన్ని మాట్లాడితే నేను ఏం చెప్పలేను. ఇంకా వాళ్ళు అంటున్నారన్న. వాళ్ళని కాదు, ఆ. మీరు అలా అంటున్నాను నేను. ఉమ్. మీ కాళేశ్వరం నీళ్ళు ఇవాళ ఏ ప్రాజెక్టులకు వస్తున్నాయో చెప్పండి నాకు. గత 2 years నుంచి కాళేశ్వరం ద్వారా ఏ ప్రాజెక్టు నిండింది ఇవాళ? మేము కట్టిన కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ద్వారానే ఇలా నీళ్ళని వచ్చినాయి. ఇవాళ ఏ ప్రాజెక్టులకు వచ్చినా ఇవాళ కాళేశ్వరం అయితే పని చేస్తలేదు కదా. మీరు కుంగిపోయినప్పటి నుంచి 2 years నుంచి అది పనే చేస్తలేదు. అది అనేది ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ ఎల్లంపల్లి కాళేశ్వరం వేయింది, అన్న సుందిల్లో వేయింది, అన్నారం వేయింది, ఇవన్నీ వేనే కదా. ఎక్కడ ఏ ప్రాజెక్టు నడిచిందో వాళ్ళు కట్టింది ఇవాళ. అయితే దాని ద్వారా ఒక పెద్ద విమర్శ ఉందన్న మీ మీద వాస్తవానికి. విమర్శ కాంగ్రెస్ అనేది పార్టీ రాజకీయ మీద. పార్టీలు, అంటే రాజకీయాలలో విమర్శలు లేకుండా రాజకీయ పార్టీలు ఉన్నది. ఉంటాయి. మరి అందులో రాజకీయాలలో వాస్తవాలు విమర్శలు మీరే చెప్పాలి. కావాలనే అంటే ఎంతో అద్భుతమైన ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని మీరే అంటే ఉద్దేశపూర్వకంగా దాన్ని తప్పు పట్టిస్తా ఉన్నారు, తప్పుదోవలో తీసుకుపోతా ఉన్నారు. అసలు ఎక్కడ కూడా దానికి పేరు రానియట్లేదు. ఆ క్రెడిబిలిటీ కేసీఆర్కి పోతుంది అనే ఉద్దేశంగా ఇట్లా ప్రచారం చేస్తుంది అంటున్నారు. ఇది వాళ్ళు చేసేది సహజం. వాళ్ళు చెప్పుకోవాలి కదా. వాడు చేసింది వాడు చెప్పుకుంటే వాడు సన్నాసి ఆడు చెప్పుకోవాలి కదా. వాడు బీఆర్ఎస్ వాడు చెప్పుకోవాల్సిందే కదా. వాడు హరీష్ రావు చేసిన దొంగతనం చేసిన హరీష్ రావు చెప్పాలి, దొంగతనం చేసిన కేసీఆర్ చెప్పాలి, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి దోసుకున్న కేటీఆర్ చెప్పచ్చు. దొంగ అంటే నేను దొంగను ఒప్పుకుంటారు ఎవడన్నా? ఆ దొంగలే వాళ్ళు కదా. ఈ రాష్ట్రానికి పట్టిన పీడనే వాళ్ళు కదా. వచ్చిన తెలంగాణను సర్వనాశనం చేసి తెలంగాణ ప్రజల బతుకులు పేన మీదకే తీసుకుపోయి పొయ్యిలో వేసిన బతుకులే వాళ్ళే కదా. త్యాగాలు ఒకటి అయితే భోగాలు ఒకటి చేసిండు కదా. ఇలా ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు పెట్టినట్టయితే ఇన్ని కోట్ల ఖర్చు అయ్యేది కాదు కదా. 30% 40% పనులైన ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టును పక్కన పెట్టి నీ నీ యొక్క దోపిడి కొరకు తెరలేపిన కదా ఇవన్నీ. అంటే కేవలం కాంట్రాక్ట్ల కోసం, కాంట్రాక్ట్ల కొరకు, నీ కమిషన్ల కొరకే కదా ఇవన్నీ లేపలేపింది. ఇలా ఈ కర్రాసింగ్ ఎక్కడ పోయింది? ఈ కర్రాసింగ్లో పడ్డది కూడా అంతే. నువ్వు చదువుకున్న వ్యక్తివి, చదువుకున్న సన్నాసిని అని చెప్తాను, అమెరికాలో చదివించిందని చెప్తాం, మా నాయన 80,000 పుస్తకాలు రంగరించిందని చెప్తున్నావు. ఇలా ఈ కాంట్రాక్ట్ రేసింగ్కు కనీసం ఇవాళ ఒక ఆర్బీఐ అనుమతులు తీసుకోవాలి. డబ్బులు ఇచ్చే ముందు, వేరే కంట్రీకి పంపించే ముందు ఇలా ఫెమా రూల్స్ ఉంటాయి. వాటిని మేము అన్నింటి కూడా ఫాలో కావాలన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అనుమతులు లేకుండా, క్యాబినెట్ మీటింగ్ అనుమతులు లేకుండా యథేచ్ఛగా డబ్బులు ఖర్చు పెట్టిన కదా పోయిరా. ఇవన్నీ అలా గొర్రెల పంపక వాళ్ళు చెప్పేది పక్కన పెట్టి శ్రీమాద్రి, వాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళు చెప్పకుంటే వాళ్ళు ఏమైనా సన్యాసులా? వాళ్ళు చెప్పకుండా అన్నీ ఒప్పుకుంటారు. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇవాళ కళ్ళ ముందు కనబడుతున్న సత్యం కదా. కాళేశ్వరంలో 2 సంవత్సరాల నుంచి నీళ్లు లేకున్నా కానీ, అన్నారంలో కానీ, సుందిళ్ళ బ్యారేజ్ కానీ ఇవి పని చేయకున్నా కానీ ఇలా పంట తెలంగాణలోనే ఫస్ట్ ఉన్నాం కదా మనం. ఏ ఒక్క ఎకరం కూడా ఎండలే కదా. ఇప్పుడు గతంలో పంట పండింది కూడా అంటే కేవలము కాంగ్రెస్ హయాంలో కట్టిన నీళ్లతోనే పండింది అంటారా? 100% ఇవాళ నేను 100% చెప్తున్నా. ఎక్కడైనా మేము సిద్ధంగా బిఫోర్ ఫార్మేషన్ అంటే మన తెలంగాణ ఏర్పడక ముందుకు ఎందుకు మరి పంట పండించడంలో తెలంగాణ ముందు లేదంటారు? పంట పండించడంలో తెలంగాణ ఎప్పుడు కూడా ముందు లేకుండా లేదు, ఎప్పుడైనా ముందే ఉంది. మరి ఇప్పుడు ఒక కేసీఆర్ వచ్చిన తర్వాతనే పాడి పండించడంలో కావచ్చు, ఇంకో కొన్ని పంటలలో దేశంలో నెంబర్ 1 గా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి సింహాద్రి గారు, ఏ రాష్ట్రమైనా కానీ ఏ మనిషి కానీ మారుతున్న పరిణామ క్రమంలో మారుతూ ఉంటాడు. వాతావరణాన్ని వాళ్ళ యొక్క అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎదుగుతుంటాడు వాళ్ళు. ఒకప్పుడు ఇవాళ మీరు తీసుకున్నట్టయితే తెలంగాణలో అన్ని రకాల పంటలు పండేవి. పెసళ్ళు కానీ, కందులు కానీ, పప్పులు కానీ, మినుములు కానీ, ప్రతి పంట పండేది. నువ్వులు కానీ ఇవన్నీ పండేవి. ఇవన్నీ పండుతున్నాయి ఇవాళ. వ్యవసాయదారుడు దేనికి అలవాటు పడ్డాడు? ఇవాళ వరికి అలవాడాడు. అంటే సోమరిపోతు వ్యవసాయానికి అలవాటు పడ్డాను. నేనే చెప్తున్నాను. నేను వ్యవసాయదారుని, వ్యవసాయదారుల కుటుంబంలో వచ్చినోడిని. ఎందుకంటే శ్రమకు మనం లేము. ఇవాళ ప్రతి వస్తువును మనం కొనుక్కుంటున్నాం. ఇవాళ కేవలం మనం వడ్లనే పండిస్తున్నాం. ఎందుకంటే ఆ వడ్లను కేవలం ఇవాళ ట్రాక్టర్లు దున్నుతున్నాయి, మిషన్లు నాటేస్తున్నాయి, మిషన్లే కోస్తున్నాయి, రైస్ మిల్లో వస్తున్నాయి. అల్కగా అయిపోయింది పని. అది ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా మిషనరీ ద్వారానే. ఆఖరికి మందులు కూడా ఇవాళ రేపు డ్రోన్లు చదువుతున్నాయి, ఇలా అయిపోతున్నాయి ఇవన్నీ. కాబట్టి వేరే పంటలు అయితేనేమో ఆరగాల కష్టపడాలి. చేసి వెనకడ మీ నాన్నగారు వ్యవసాయం చేసిన నేను అనుకుంటా, మీ తాకుండా మీ తాతగారినే చేసుకుంటారు బహుశా. అప్పుడు కనీసం వానకాలం వరి పంట వేయాలి, ఎండాకాలం వస్తే యాసంగి పంటలలో పునాస పంటలు కొన్ని వేసుకోవాలి, కూరగాయల చెట్లు అవి వేయాలి, ఇవ్వాలి. వానకాలంలో మనం 10 ఎకరాలు నాటేస్తే ఎండాకాలంకి వచ్చే నీళ్ళ కరువు ఉంటుంది కాబట్టి 6 ఎకరాలు వేయాలి, 5 ఎకరాలు వేయాలని చేసుకుంటున్నాం. మనం ఇవాళ మనం తగ్గిస్తున్నాము. ఉన్న పడావు భూములన్నీ కూడా దీనికి కిందగా వేసినాం. ఏదైతే మనం వెనకడ మనం పెరళ్ళని ఉంటుంది, పెరళ్ళలో మిరప పెరడు ఇవన్నీ కూరగాయలు ఇవన్నీ పెట్టుంటాం. అవన్నీ పెడుతున్నాం. ఇలా మనం ఇప్పుడు ఎక్కడన్నా పెసరు కనబడుతుందా మనకు? మన ఊళ్ళలోకి పోతే కంది కనబడుతుందా? నువ్వులు కనబడుతున్నాయా? కూరగాయల తోటలు కనబడుతున్నాయి? ఏమనంటే కోతులు ఉన్నాయి అంటున్నాం. మనం
అంటే వీటన్నిటికి కారణం ఏంటంటే పంట పండడానికి దానికి అక్కడ ఉన్న పరిస్థితులు. ఇవాళ కూడా ఎంతసేపు మందుల మీద ఆధారపడుతున్నాం మనం. ప్రొడక్షన్లో ఆధారపడుతున్నాం ఇవాళ మరి వాళ్ళు పండించిన పంటకు వాళ్ళు వరి పండించిండ్రు, మరి ఇలా మనం టాప్ అయినాం కదా, ఆ నీళ్ళు లేవు కదా, కాళేశ్వరం నీళ్ళు లేవు కదా. ఇవాళ హైయెస్ట్ మొత్తం ఇండియాలోనే తెలంగాణ రెండోసారి టాప్కి వచ్చింది వరి పంటల. నీ ప్రభుత్వం లేదు కదా, ఆ నీళ్లు లేవు కదా, మరి ఎందుకు వచ్చింది? కేసీఆర్ దున్నిండా, కేటీఆర్ దున్నిండా, హరీష్ దున్నిండా? ఎవరు నాట్లేసింది? వాళ్ళు నాట్లేసిందా? అంటే వ్యవసాయదారుడు కష్టపడతాడు, నీళ్ళు అందుబాటులో ఉన్నాయి. నీ కాళేశ్వరంతో అయితే నీళ్ళు కావి. నీ కాళేశ్వరంలో పగులు పడ్డాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలే కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే ఈ దేశంలో ఉన్న అన్ని డ్యాముల పైన దాని యొక్క వైఫల్యాల గురించి కానీ, దాని యొక్క సామర్థ్యం గురించి, క్వాలిటీ గురించి, వాటి గురించి ఒక పర్యవేక్షణ సంస్థ అది. ఇప్పుడు మొత్తం ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం క్వాలిటీ లేకుండా అయిపోయిందా, లేకపోతే ఒక్క పిల్లల దగ్గరనే కుంగిపోతే మొత్తం ప్రాజెక్టుగా మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా? ఒక పిల్లర్ దగ్గర నీళ్లు నింపుతుడు ఏమవుతావు? ఇప్పుడు ఒక బిల్డింగ్ కడతావు, ఒక పిల్లర్ కింగిపోతే అక్కడనే అవుతుంది. దాని భారం ఇంకో దాని మీద పడుతుంది కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ మెజర్స్ అయితే తీసుకోమని చెప్తుందో ఆ మెజర్స్ తీసుకుంటామని చెప్తాను వాళ్ళు. సైంటిఫిక్గా పోదామని చెప్తాను వాళ్ళు. కాళేశ్వరం కూల్ చేస్తామని చెప్పారు కదా. కాళేశ్వరం కూలిపోయింది. ఇప్పుడు సన్నాసులు మాట్లాడుతున్నాను, మీరే బామలు. అధికారం అప్పుడప్ప మాట్లాడడానికి లజ్జ, సిగ్గు ఏమైనా ఉన్నదా మనుషులకు? వాళ్ళకు అధికారం ఉన్న పార్టీ ఏంటప్పుడు? ఆ మాట్లాడిన కేటీఆర్ అనే సన్యాసి కూడా మంత్రి కదా అప్పుడు. బాంబు పెట్టి వెళ్తున్నారు మీరేంటి? అప్పుడు ఏం చేసిన? చేతిలో గాలి పట్టుకుంటున్నావా? అర్ధరాత్రి 12 గంటల దాకా బాంబుల సప్పుడు వినిపించినాయట. మరి ఏం చేసినావు? అధికారం నీదే కదా, అధికారం నీదే కదా, చేతిలో గాలి పట్టుకుంటున్నావా? లేకుంటే ఎక్కడ డ్రగ్స్ తీసుకుంటూ పోతున్నావా? బాగా ఫైర్ మీద ఉన్నారు కదా కేటీఆర్ మీద. మాట్లాడే మాటలను బట్టి కొంచెం ప్రజలు నమ్ముతాం, ప్రజలు వింటారు కదా అని చెప్పి నోటికి ఏదో వస్తుంది మాట్లాడదు. మనము ఆత్మవిమర్శన చేసుకోవాలి మాట్లాడే. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆత్మ వంచన చేసుకొని బతకడం కంటే ఇంకొక దుర్మార్గం ఇంకోటి ఉంది. ఆత్మ పరిశీలన చేసుకొని బతకాలి. జనం అంటారు కదా, మరి రాయడానికో ఛానల్ ఉన్నది, రాయడానికో పేపర్ ఉన్నది, కూయడానికో ఛానల్ ఉన్నది, నేను అవినీతి అక్రమ సంపాదనతో సంపాదించిన డబ్బులతో పెట్టుకున్న యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళని నేను సోషల్ మీడియాలు ఉన్నాయి, నేను మాట్లాడతా ఇష్టం ఉన్నది, అంతు లేకుండా నేను మాట్లాడతా అంటే ప్రజలకు ఉన్న నేను పిచ్చోడండి. అదే పరిస్థితి అయింది కదా మొన్న. ఏ ఎలక్షన్లు వచ్చినా ఇలా నీవు పోయినావు కదా. పార్లమెంట్లో 0, ఎమ్మెల్సీకి క్యాండిడేట్లే లేరు, పల్లెపూరులో ఆగిపోయినావు, మున్సిపాలిటీలో మునిగిపోయినావు. ప్రజలు ఇట్లా చీకొడుతుంటే, తంతుంటే, కాంట్రించి ఉంచుతుంటే ఇప్పుడు కూడా సిగ్గు చేసుకోకుంటే ప్రజలు నీకు ఒక సీట్. ఇప్పుడు ఇవన్నీ అంటే తారుమారు అయిపోతాయి కానీ ఎలక్షన్లు ఎప్పుడు కూడా ఒకలా ఉండవు కదా. అది గుర్తెరిగి మెసలుకోవాలంటున్నా నేను. ఎవరైనా ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఒక నిర్ణయాన్ని, ఒక పట్టాన్ని ఒకరు కంటగట్టిండ్రు, నీ స్థానాన్ని నీకు చూపించిండ్రు, నీ స్థానంలో నీ స్థానానికి తగ్గట్టు నువ్వు పనిచేయి. వద్దని అన్నారు. ఒక నిర్ణయాత్మకమైన పాత్ర పోషించి, ఒక నిర్ణయాత్మకమైన సమస్యల మీద చర్చించి, ఒక నిర్ణయాత్మకమైన అభిప్రాయాలు వెలిగించినప్పుడు, సూచనలను సలహాలను ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు తీసుకుంటాయి. మీ నాయనకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. ఎప్పుడన్నా వచ్చిండు అసెంబ్లీకి? ఎంతసేపు నీ జీతం యావా, నీ సీటు యావా తప్ప 6 నెలలు రాకుండా నా సీటు వద్దని చెప్పి సంతకం పెట్టి ఇన్ని కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వ ప్రజల సొమ్మును తిన్నాడు. కొంచెం ఉన్న సిగ్గుండాలి కదా. అంటే నా ముందట కూర్చునే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. అసలు ప్రజలు నిర్ణయించు, నువ్వేమిటి కొంటున్నా? ప్రజలు నిర్ణయించు. నువ్వు కేసీఆర్ నా ముందర కూర్చునే అర్హత లేదు, నీ ముందు మా ఏరియాలో కూర్చునే అర్హత లేదు. ఒక తాగుబోతు కేసీఆర్ చాలా పెద్ద చెట్లకు కట్టేసి కొట్టిన బతకనేది. తాగిన కాడ డబ్బు లేకుండా చెట్లకు కొట్టేసిన సంస్కృతి కేసీఆర్. అంతే. మరి నిజంగా ఉండవద్దని చెప్తున్నాను. మా ఏరియాలో వచ్చి ఆయన దుబాయ్ శేఖర్ అంటారు. దుబాయ్కి పంపిస్తా అని చెప్పి అందరి దగ్గర డబ్బు తీసుకొని అందరినీ నిండా ముంచిన శేఖర్ ఆయన. కేసీఆర్ నిజంగా చెట్టు కట్టేసి కొట్టిండ్రు. వాస్తవం అది. వాళ్ళ అన్నను కొట్టిండ్రు, ఆయనను కొట్టిండ్రు. మా ఏరియాలో చెప్తారు. ఎవరైనా పెద్ద మనుషులు ఎవరు ఉంటే 89 ఏళ్ళ పెద్ద మనుషులు ఉంటే చెప్తారని చరిత్ర. నీ బతికేందో మాకు తెలియదు కదా. ఇక్కడ నువ్వు ఇంత బడాయి బాటలు చెప్పినా అని. మరి అలా రాష్ట్రం అంతా కేసీఆర్ దేవుడు అని కొలుస్తుంది కదా అన్న. కొంతమంది వందిమగాదులు ఉంటారు, ఎవరినైనా ఉంటారు. కొంతమంది నిజాలను నిర్భయంగా చెప్పేవారు ఒక రకంగా ఉంటారు. వాళ్ళ రాజకీయ పబ్బం కొరకు, వాళ్ళ అవసరాల కొరకు కొంతమంది చేసుకునే వాళ్ళు ఉంటారు. కాదని నేను వాళ్ళని తప్ప ఒక్కొక్కరికి అందుకే మనిషి, ఏ మనిషి ఇంకో మనిషికి నచ్చాడు. నువ్వు చేసే విధానాల బట్టి ఉంటుంది. నువ్వు చేసిన విధానం కరెక్ట్ కాదని చెప్పి నేను ప్రజలు నీకు ఒక గుణపాఠం చెప్పాను కదా.
దాని నుంచి నువ్వు గుణపాఠాలు నేర్చుకోవాలి. నువ్వు అధికారం పోగానే నీ అయ్యా జాగీర్ అదేమన్నా అధికారం? ప్రజలు నిర్ణేతలు, ప్రజలకు నచ్చలేదు, నీకు సీటు ఇచ్చిన ప్రతిపక్షంలో కూర్చో, ఓపిక కొద్ది కూర్చో, నిర్ణయాత్మకమైన అంటే పాత్ర పోషించు. ఇంకొక వార్త కూడా ముఖ్యమంత్రి కూడా పట్టుకొని నువ్వు వాడు వీడని ఎంత సన్యాసి వీడు ఎవడు అసలు? నేను ఇవ్వాలంటున్నా వాడు వీడు ముఖ్యమంత్రి గారు కూడా మస్తు మాటలు తిడతారు కదా వయసుకు గౌరవం ఇవ్వకుండా. మాట్లాడే విధానాన్ని బట్టి మాట్లాడే ఎవరు మాట్లాడాలి, నేను ఎవరు మాట్లాడాలి దానికి? అంటే మొదలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే కానీ స్టార్ట్ చేసింది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు స్టార్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి, మొత్తం రికార్డు తీయండి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి, అధికార పక్షంలో ఉన్నప్పటి నుంచి, పాత్ర పోషిస్తున్నప్పటి నుండి నేను ఒక ఉద్యమకారున్న పాత్ర పోషిస్తున్న మంచి కూడా భాష మాట్లాడింది ఎవరు? ఆ భాష మాట్లాడిన తర్వాత విలేకరులను కూడా ఏ విధంగా మాట్లాడిను? కేసీఆర్ గారి మాట్లాడు. ఒక సీట్లో కూర్చున్నప్పుడు ఆ సీటుకు గౌరవం ఇవ్వాలి, ఆ సీట్ను బట్టి మాట్లాడాలి. ఇలా భాషను దిగజార్చింది రాజకీయ జీవితాల్లో కేసీఆర్, తర్వాత కేటీఆర్ అనే ఒక లపూటు. అంటే వాస్తవానికి నిజంగా వాళ్ళిద్దరే దిగజార్చారు అనుకుందామన్న భాషని. మరి వాళ్ళు దిగజార్చితే మీరు కాపాడాలి కదా, మీరు ఇంకా దాన్ని హీనంగా తయారు చేస్తే ఎట్లా? ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు నేను కూడా ఉన్న ఆన్ రికార్డ్స్ ఉన్నాయి, పేగులు తీసి మెడలు వేసుకుంటా చూడు మిమ్మల్ని అని అన్నాడు. ఈవెన్ డిజిటల్ మీడియా జర్నలిస్టులను కూడా అన్నారు, అడ్డమైన వార్తలు రాస్తే కొన్ని పండబెట్టి తొక్కుతాండ్రి. అంటే దీన్ని ఏమంటారన్నా, ఇప్పుడు ఆ భాషను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా మరి ముఖ్యమంత్రి. నేను ఏమంటున్నాను అంటే, ఎవరైతే ఏ విధంగా మాట్లాడుతుందో ఎవరికి ఈడ్స్ ఇప్పుడు ఒక సామెత ఉన్నది, ఈడ్సే మారేవా మన ఇటుకతో కొట్టేవాడిని రాయితో కొట్టాలని ఒక సామెత ఉన్నది, ముళ్ళుని ముళ్ళుతోనే చేయాలని ఒక సామెత ఉంది. వాళ్ళకి ఏ రకమైన భాష మాట్లాడినో ఆ రకంగానే సమాధానం చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రజలు కూడా ఇప్పుడు హర్షిస్తుంటే ఎట్లా అంటే, నేను ఇంతకుముందు ఆ సమాజం పోయింది కదా, సెన్సిటివ్ సమాజం పోయింది కదా, ప్రజలు కూడా అబ్బా వీడియో మొగోడు అంటాడు, 1-2 సార్లు రెండు ఉండే మొగోడు అంటాను. నేను అందుకే చెప్తున్నా వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి అంత క్రెడిబిలిటీ ఈమె హీరో వర్షిప్ రావడం కారణం కూడా కేటీఆర్కి సమానంగా సమవుజ్జిగా ఈయన ఎదుర్కొంటాడు, సమానంగా మాట్లాడతాడు. ఇవాళ ఆయన ఇటుకతో కొడితే ఈయన రాయితో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలంగాణ ప్రజలు ఆయనకు అండగా నిలబడ్డారు ఇవాళ. మరి అంటే కొట్టడం వరకు తిట్టడం వరకు ఉన్నాడన్నా, మరి పాలన చేయడం వరకు ఎంతవరకు ఉన్నాడన్నారు? పాలనలో కూడా ఆయన కంటే బేషుగ్గా ఉన్నాడు, ఆయన కంటే బేషుగ్గా ఉన్నాడు. దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిండా కేసీఆర్? ఇయ్యలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇచ్చిండా? ఇయ్యలేదు. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఇచ్చిండా? ఇయ్యలేదు. అందరికీ ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి ఇవన్నీ ఇచ్చినోడు మరి ఇంకేమి ఇచ్చిండు ఆయన? మరి ఆయన చాలా ఇచ్చింది కానీ 24 గంటల కరెంట్ ఇచ్చింది, 24 గంటల కరెంట్ ఇవ్వాలి, 24 గంటల కరెంట్ ఇవ్వాలి ఇస్తారా? కరెంట్ పోతుంది అప్పుడు కూడా పోయింది కరెంట్. నీకు రికార్డు చూస్తాం అప్పుడు ఆ జమానాల 24 గంటల కరెంట్ లాగ్ బుక్ లో ఉంటది కదా, లాగ్ బుక్ లలో చూస్తున్నా అప్పుడు లాగులు దర్శనం వాళ్ళకి 24 గంటల పేరు మీద ఎంత కరెంటు దోపిడీ చేసిన అనేది అప్పుడు ఆ లాగ్ బుక్లు చూస్తారు. లాగులు తెరిచి మేము పోతుంటే సబ్ స్టేషన్ లో లాగ్ బుక్లు చూపించకుండా ఎత్తుకపోయినారు. పడినా ఇలా వాళ్ళు 24 గంటలు 3 ఫేజ్ ఇచ్చిండ్రా వాళ్ళు? ఎక్కడ ముఖ్యమంత్రి గారు దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది మాట్లాడడానికి, దీనికి కానీ. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది తెలంగాణ ప్రజల యొక్క ఆశలన్నింటి కూడా అడియాస చేసి నీళ్లు తల్లింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మీరు చాలా హామీలు ఇచ్చారు కన్నా, మొన్న 6 గ్యారెంటీలు తీసుకుందాం మనం, ఎందుకు ఇప్పుడు పాత పడిపోయిన 6 గ్యారెంటీలు అనేవి కూడా మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఎక్కడ కూడా 6 గ్యారెంటీల ముచ్చట, ఆ పెన్షన్ విషయము ఇవన్నీ రాకపోవడం బాధాకరం. అవన్నీ రోజు చెప్పేటవన్నీ 6 గ్యారెంటీలు మేము హామీ ఇచ్చినాం, ఆ హామీలను నెరవేర్చుకుంటూ పోతూనే ఉన్నాం. ఇలా ఒక్కొక్కటి కూడా నెరవేర్చే బాధ్యత మా పైన ఉందని చెప్పిండ్రు. ఇవాళ అది తప్పకుండా నెరవేర్చుకుంటూ పోతుంది. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడ మరి 200 కరెంట్ ఇన్నిసార్లు బడ్జెట్ పెట్టి కూడా చేయకపోతే ఎట్లా అన్న? మిమ్మల్ని కూడా నమ్మే పరిస్థితి ఉండదు కదా. జనం నమ్మకుంటే జనం సమాధానం చెప్తారండి మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు. అంటే మీరు సమాధానం చేసుకుంటారు జనం. ఆ 10 సంవత్సరాల కాలంలో మిగులు బడ్జెట్ వచ్చిన రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేసిండ్రు? అప్పుల బడ్జెట్ అన్న 89,000 కోట్ల అప్పే ఉందట కదా. 60,000 కోట్లు 60,000 కోట్లు 8.5 లక్షల కోట్ల అప్పు ఎక్కడ? 60,000 కోట్ల అప్పు ఎక్కడ? 8.5 లక్షల కోట్ల అప్పు ఎక్కడ? డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఎక్కడ కనబడ్డ డెవలప్మెంట్? ఏ కళ్ళతో చూసిన మీరు అంటున్నారు? ఫ్లైఓవర్లు కావచ్చు, ఫ్లైఓవర్ అనేది నిరంతర ప్రక్రియ. అది ఏ ఫ్లైఓవర్ అయితే ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఆగుంటున్నది కదా, ఎక్కడ ఏ డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ తెలిస్తే హైదరాబాద్ పట్టణం నగరం మహానగరంలో ఇలా నువ్వు ఇక్కడ నుంచి పంజగుట్ట పోంటే 5:30 తర్వాత ఫోన్ చెప్తాను. జూబ్లీస్ ఫోన్ అంటే ఎంత ప్రయాణం పోతాను, ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని ప్రయాణాలు పోతావు? మరి 10 సంవత్సరాల పరిపాలన ఏమైంది? ఎన్ని ఫ్లైఓవర్లు వస్తే నేను ఇవ్వాలి.
ఎక్కడ ప్రయాణం నిరాటంగా కొనసాగుతుంది. హ్యాసిల్ ఫ్రీ నడుస్తుంది ఇక్కడ. చెప్పుకోవడానికి చాలా ఉంటాయి ఫ్లేవర్లు. ఆ ఫ్లేవర్లకు అన్నిటికీ మూల కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. మొదలు పెట్టిందే వాళ్ళు కదా. కట్టిన రింగ్ రోడ్డు నమ్ముకున్నారు కదా. ఇప్పుడున్న కాంగ్రెస్ కు ఇప్పుడున్న కాంగ్రెస్ కు చాలా తేడా ఉన్నది కాదన్నా. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ మొత్తం రియల్ ఎస్టేట్ మీదనే పడ్డది, భూముల మీదనే పడ్డది అనేది వాస్తవం కాదా అన్న? ఇప్పుడు నేను ఒకటి ముందే చెప్పాను సుమతి గారు, మీ మీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక పార్టీని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు, ఒక ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు నీకు అదే కళ్ళతో నువ్వు అదే కళ్ళతో చూస్తావు, అదే ఆలోచనతో క్వశ్చన్ వేస్తావు. ఇవాళ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంతకుముందున్న ప్రభుత్వాలకు ల్యాండ్ వాల్యూ ఎట్లా పెరుగుకుంటూ వచ్చింది,